విశాఖ ఏజెన్సీలో మూడో దశ స్థానిక పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. ప్రతి పంచాయతీలో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు బాజాలతో వచ్చి నామినేషన్లు వేస్తున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేస్తామని జిల్లా ఎన్నికల అథారిటీ ఐటీడీ ఏపీఓ డాక్టర్ వెంకటేశ్వర సలిజమాల స్పష్టం చేశారు. పోలీసులు భారీ బందోబస్తుతో డ్రోన్ కెమెరాలు అమర్చి బందోబస్తు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈరోజు రేపు ఎల్లుండి 6, 7, 8 మనకి నామినేషన్స్ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 o'clock లోపు ఎవరైతే మనకి నామినేషన్స్ డెసిగ్నేటెడ్ నామినేషన్ సెంటర్స్కి వస్తారో వాళ్ళందరి నామినేషన్స్ మనం రిటర్నింగ్ ఆఫీసర్స్ స్వీకరించబడతాం. 9వ తారీఖున మనకి ఈ నెల 9వ తారీఖున మనకి స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీ ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 10, 11న స్క్రూటినీ అయిన వాటిలో ఏదన్నా రిజెక్ట్ అయినతో 10వ తారీఖున వాళ్ళు అప్పీల్ వేసుకోవచ్చు ఆర్డీఓ గారి దగ్గర డివిజనల్ ఆఫీస్లో. 11న ఆర్డీఓ గారు వాటిని రిజెక్ట్ అయిన నామినేషన్స్ మీద ఏదైతే అప్పీల్స్ వచ్చాయో వాటిని వెరిఫై చేసుకొని తన డెసిషన్ తీసుకుంటారు. 12వ తారీఖున మనకి నామినేషన్లు ఏవైతే ఉపసంహరించుకోవడానికి మనకి ఉంటుంది విత్డ్రావల్కి. సో దీంతో మొదటి స్టేజ్ ఆఫ్ మనకి ఎలక్షన్స్ 6th నుంచి 12th వరకు మనకి స్టేజ్ 1 ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ తర్వాత మనకి 17th మనకి పోలింగ్ ఉంది. పోలింగ్ కూడా మనకి ఏజెన్సీ ప్రాంతంలో సెక్యూరిటీ రీజన్స్ కోసం అని మనకి ఆల్రెడీ ఒక 10 పోలింగ్ స్టేషన్స్ని ఎక్కడైతే మనకి మావోయిస్ట్ అఫెక్టెడ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వాటిని రీలొకేట్ చేశాం. పెదబైలులో 3, ముంచింకుట్లో 3, జీమాడుగులలో 1, అలాగే జీకే వీధిలో 1, అరకు వ్యాలీలో 1, ఇలాగా 10 పోలింగ్ స్టేషన్స్ని సెక్యూరిటీ రీజన్స్ కోసం సేఫర్ ఏరియాస్కి మనము రీలొకేట్ చేయడం జరిగింది. వాటికి కూడా పోలింగ్ రోజున మనము పూర్తి ట్రాన్స్పోర్టేషన్ ఓటర్లందరికీ మనము మేమే అరేంజ్ చేస్తాము. ఫర్ ఓటర్స్కి ఏమి ఇబ్బందులు లేకుండా అక్కడ ఫుల్ పబ్లిసిటీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి పోలింగ్ టైమింగ్ని కూడా మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు సెక్యూరిటీ రీజన్స్ కోసం అని ఎస్పీ గారి ఆవేదన మేరకు మనకి అభ్యర్థన మేరకు 3:30కి జరగవలసిన పోలింగ్ 1:30 వరకే పెట్టమని మనకి ఎలక్షన్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అవి ఒకసారి మనకి వాటి మీద యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత దాని మీద కూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తాము. ప్రస్తుతానికైతే 6:30 to 1 ఏదైతే మనకి ఉందో దాన్ని 6:30 to 1:30 వరకే మనము పెట్టమని కోరి ఉంటాం. సో మిగతా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అంతా కూడా పోలీసులతో మనం చూసుకుంటున్నాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభ్యర్థులకు కానీ, అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా చాలా గట్టిగానే మొత్తం అన్ని ప్లేసెస్లో ఎంపీడీఓలు కానీ